పూర్వా సంధ్యా ప్రవర్తతే. పోరడు అవ్వయ్య లేకున్నా ఆడిడవాడి బతికిండు బ్యాండ్ కొట్టుకుంటా. పొలజోలు కోకుండా అయిపోవు. ఆ పొలజోలు కోయి ఉన్న కొంప ఆగం చేసుకుని ఆ పొలాన్ని ఉసురు తప్పదాలుగుతుంది వాళ్ళకు. అబ్బా దొంగ ముండ ఈ బుక్కులు రాతలేదే. బ్యాండ్ సాయిగాడు హాస్టల్ అయితే మారుదాం అనుకున్నానే, అయినా కూడా మారలేదంటే. అది వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలలు కలుసుకొని ఎన్ని రోజులు కూర్చుంటావే? సచ్చదాకా కూర్చుంటే ఇట్లానే నువ్వేం చేస్తావు? ఆడన్న మౌడను ఊహించుకున్నా కలలు కన్నా ఇప్పటికి కూడా లేకపోయినా ఆడు వంచిన ప్రేమతోటి బ్రతుకుతా. ఏ మెంటల్ మొగబదానా, కన్నదాన్ని పోషించిన దాన్ని పెంచి పెద్ద చేసిన మమ్మల్ని కాదని గా కులం తక్కువ ఎట్లా లవ్ చేయ బుద్ధైందే జట్ట మొగబదానా. కులం తక్కువలా అయితే నువ్వు రోజు పూజించే దేవుళ్ళు ఏ కులం ఏ కుల పొలం చేసుకున్నారు? మల్లన స్వామి ఏ కులం? కాపు అయినా యాదవులమ్మని పెళ్లి చేసుకోలేదా? కృష్ణుడు జాంబవతిని, లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మిని, కార్తికేయుడు వల్లి అంటే గిరిజన జాతికి చెందిన అమ్మాయిని, భీముడు క్షత్రియుడు అయినా ఒక గిరిజన అమ్మాయిని హిడింపించి చేసుకోలేదా? జమదగ్ని ఎవరు? ఒక ఋషి. క్షత్రియరాజు కూతురైన రేణుకామాతను చేసుకోలేదా? అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మత్తుగున్నైతి. అంతెందుకే నువ్వు నిత్యం కొలిచే శివుడు ఎవరు? ఒక సన్యాసి. అయినా రాజకుమార్తె అంటే హిమవంతుని కూతురు పార్వతిని పెళ్లి చేసుకోలేదా? మీరు కొలిచే దేవుళ్ళకి కులం పట్టింపు లేనప్పుడు మనుషులం మనమెంత? హే నోర్ముయ్యే, నీ చదువుకున్న తెలివితేటలు నా దగ్గర కాదే. నా కడుపులో పుట్టి నాకే నీతులు చెప్తున్నావా? పిట్నే ఉంటే పిచ్చిదాని వేసి వస్తావే. నీ గవర్నమెంట్ సంబంధించి నేను లగ్గం చేస్తా. కాదు గీదాన్ని మొండికేసినావు అనుకో, నీ మామ సంగతి తెలుసు గానే. కులం అంటే ఊపిరనేటోడే, దాన్ని రాకితే ఎవ్వరిని వదలడు. కుశలమాందాలు ప్రియా ప్రియ సత్తవా అలా కుటుంబం పైకి పెద్ద గుండగాడేడు పాపం బ్యాండ్ సాయిగాన్ని అలా శిలతోటి చంపిపించిండు. సత్యరాసిన అయితే చూడు. అరే రాజు బండి తీరా. పాపం సాయిగాడు ఉండి ఒకటిసారి మాయమైపోయింది. ఇందిరా అని నువ్వులు చంపిరు మనకు తెలిసేరా, కానీ ఏం చేయలేకపోతున్నాం. మనమే ఇట్లా ఓలుకుంటలేమంటే రాజలక్ష్మి ఎట్లుంటుందిరా. చిన్నాయి మొన్నటి సంబంధం ఏమైందే? సప్పుడు ఎత్తలేరు. వాళ్ళకి పిల్ల నచ్చిందట, ఓకే చెప్పిండ్రు. అవునా, సరేనే. అబ్బా నా బిడ్డకి ఇన్ని రోజులకు సంబంధం ఓకే అయింది. చిన్నాయి నా బిడ్డకు సంబంధం ఓకే అయిందే. అబ్బా మస్తు సంబరం అనిపిస్తుంది. స్వీట్ తీసుకోండి, స్వీట్ తీసుకోనని. తీసుకోరా. తీసుకో చిన్నక్క. గంగక్క తీసుకో. గంగక్క నా బిడ్డకు మస్తు రోజుల నుండి సంబంధం ఓకే అయింది. మా అన్నలకు స్వీట్ వాంచేస్తా. అబ్బా మా అన్న నేనే ఉన్నారు కదా. అన్న చిన్న ఇక్కడనే ఉన్నావా? ఎప్పుడు వచ్చినవే? కోడలకు సంబంధం కుదిరిందే. స్వీట్ తీసుకోయే అన్న తీసుకోయే. ఏమైంది? పిచ్చి ముఖందానా, మీ కంటిని ఎట్లా అనిపిస్తుండే? ఏమైందా అన్న? ఏమైందేందే? ఆ సాయానికి వేసే సూది మీ కొడుకు వేసుకున్నావే మెంటల్ దానా? ఏందన్నా? ఇప్పుడు నీ కొడుకు టెస్ట్ చేపిస్తే హెచ్ఐ వెళ్ళింది తెలుసా? నీ చేతి ద్వారా నీ కొడుకుని చంపుకుంటున్నావు కానీ అంత ఆవేశం మనిషికి పనికి రాదు. వాటక్కడ కానీ బట్టల పట్ల మానే పడిపోయింది. నీ బటన్లకు అగ్గిదలుగా రారా వాళ్ళని అత్తరు. అత్తనా వారి నాకు గుచ్చలేదు ఇప్పుడు. అమ్మా నాకు ఎట్లా అవుతుంది అంత. నువ్వు తిండి తినకనే ఇట్లా అయినవురా. హాస్టల్ పోతే అంత చక్క అయితే నువ్వైతే ఫస్ట్ నాడు. అబ్బా సాయిగా నా కొంప ముంచినవు కదరా దొంగ పడకవు. పిన్ని ఏం చెప్తున్నవే? ఇక నేను మా ఊరికి పోతున్నా పిన్ని. అద్దరా సాయి, వారకాల చేతులు అచ్చటోని బతికినావు, మళ్ళెందుకు పోతావురా? పోకు. గిన్ని రోజులు అవుతుంది, వాళ్ళు మర్చిపోయే ఉంటారు. నేను ఇక్కడ ఉండనే పోతా. సరే నీ ఇష్టం రా, పోతేవో గాని మళ్ళా పొల్ల జోలుకోకు. నీ పని నువ్వు చేసుకుంటానే ఉండు. పోయినాక పొల్ల జోలుకోనని నాకు మాటిరా సాయి. నేను వచ్చినాక ఇస్తే నాకు మళ్ళీ ఆటోలు దొరికే పోతున్నా.
నువ్వు ఊళ్ళో లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. నిన్ను ఎందుకేమనలేదో తెలుసా? నీ మొగుడు మన కులపోడు కాబట్టి నిన్నేమనలే. ఇప్పుడు నీ బిడ్డ నీ లెక్కనే తెలింది. నీ బిడ్డ ఎవరింటికి పోతుంది, ఎవరితోటి ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితోటి చాటి చేస్తుంది. ఎప్పుడైనా ఆలోచించావా? కొంచెం ఆలోచించవు. ఏడు పని చేయి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? నీకు నీ మౌనికి డబ్బు పిచ్చి పట్టింది, అందుకే నీ పురాణాన్ని గాలికి వదిలేసినావు. సాయిగాడికి ఇట్లా ఊర్లో అడుగు పెట్టిండు అనుకో, ఇన్ని రోజులు చేసిన పని అంతా బుడిలో పోసిన పన్నీర్ అవుతుంది. అరే సాయిగాడు ఆకాశం నుంచి వెళ్ళి ఊడిపడితే బాగుండురా. అరే ఆకాశంలో చిన్నగాని అటలకి లత్తుంది గారాడు. ఇది నిజం అక్కరారా? అరే మామ, అందరు మంచి ఉన్నారా? ఏంద్ర గట్ల అరే సాయి, నువ్వు చచ్చిపోతీ గారా? ఏ నేను చచ్చిపోలేదురా, అదంతా పెద్ద చరిత్ర ఉంది. కానీ ఒకసారి రాజలక్ష్మికి ఫోన్ చేసిరా. అరే ఎగ్గిలోడా దాని చెల్లిస్తున్నారా మళ్ళా నువ్వు? అరే ప్లీజ్ రా, నేను దానికోసం వచ్చిన మీ కాల్ ముడుకుతారా? అరే ప్లీజ్ రా, నేను దండం పెడతానా? అరే ఫోన్ చేసిరా, ఒక్కటి రా. అరే నువ్వు ప్లీజ్ రా, నాకు అన్న ప్లీజ్. అరే ప్లీజ్ రా, ఒక్కసారి చేసిరా, నేను వచ్చిందే దానికోసం. ఎగ్గిలోడు ఉన్నాడేంద్రా? ఆవురా చేసిస్తా. హలో రాజలక్ష్మి, ఇక సాయిగాడు బతికే ఉన్నాడే. నిజం చెప్పురా. మా అమ్మనేమో చచ్చిపోయింది అంటది, మీరేమో బతుకున్నాడు అంటారు. ఇప్పటికి నేను సగం చచ్చిల్రా, ఇంకా నన్ను చంపకుల్లి ప్లీజ్. నిజమే. ఏ టీరా. హలో రాజలక్ష్మి, నేను నీ సాయిగానే. సాయి నువ్వేనా? నేనే నీ సాయిని. సాయి నా బంగారం, నువ్వు ఎట్లా బతుకున్నావే? నా మనసుకు అనిపించిందిరా నువ్వు ఎక్కడో బతికే ఉన్నావని. సాయి మా అమ్మ తుందిరా, నేను మళ్ళీ ఎత్తా. సరే సరేనే. అరే తీసుకోరా, ఇగో. ఏ దొంగ ముఖంలానా, ఈ కాంచి ఫోన్ ముట్టుడు గాని ఎవరు ఇంట్లో పంట తిరుగుడు గాని చేసినామనుకో, కాళ్ళు ఇరిసిపోయిలా పెడతా. ఏమనుకుంటున్నావు? అరే నాకు తెల్లని దాకా పొద్దున్న దాకా మీరే గుర్తొచ్చురా. అసలు అరే సాయి, ఎప్పుడు వచ్చినావురా? మా డాడీ రమ్మంటున్నాడు. రాడు అని మీద ఇన్ని రోజులు వేసిన ప్లానింగ్ సరిపోవా? పో. అరే మీరు మారరారిగా, మీరు మారరా? కాదురా, మనిషి అన్నాక మారరా. గిన్ని నెల అవుతుంది. అతను నాకు 2 నిమిషాలు తాగు మామ. పెళ్లి టాపిక్ మాట్లాడతారట మీ డాడీ. పోని మరి. ఈడేంది సీదా పులి నోట్లోకి పోతుండు? అరే ఈడు పోయి గింతసేపు అవుతుంది కొంపదీసి. అరే పారా పోదాం. సుధాకర్ అన్న, సాయిగాడి ఇటు వచ్చినాయే. ఏ గాడి నా ఇంటికి ఎందుకు వస్తారా? గాలి నా కొడుకు పోరే. ఇప్పుడు సాయిగాడు ఏమైనట్రా మరి? ఏ రాజు, అరే నేను ఇట్లా సచ్చేటట్టు కొడతారని మేము అనుకోలేరా. నీకు రాజలక్ష్మికి లగ్గం చేసే బాధ్యత మాదిరా. ఫోన్ చేయరా ఇప్పుడు. హలో రాజలక్ష్మి, మీ వాళ్ళు నన్ను బాగా కొట్టిర్రే. అలా చేతులకు జట్టలు గుట్టాలకు ఎట్లా కొట్టబుద్ధి అయింది నిన్ను? సరే కానీ నేను చెప్పింది చెయ్యి. సరేనే పోదాం. ఎక్కడికే? ఎటు వెళ్తున్నావు? దొడ్డి కూడా వానియవా? సరే పో. చెప్పన్రా, ఆడిడ ముచ్చట పెట్టకు.
రాజలక్ష్మి తొందర ఓలన్న చూస్తారు. రా రాజలక్ష్మి రా, ఎక్కు జల్ది ఎక్కు. అరే రాజుగా, రాజ్యలక్ష్మి దొడ్డి కనిపోయింది, ఇంకా అత్తలేదు కదరా. అది అలా దోస్తుల ఇంటి కూడా ముచ్చట పెడుతుంది కావచ్చు. నువ్వైతే వండుకో, వస్తుంది. ఎందుకు నాకు భయం అవుతుందిరా. రాజలక్ష్మి ఈ రాత్రి స్వాతుల ఇంటి కాడ వండుకో, నీకు సాయిగానికి పొద్దుగా లగ్గం చేస్తాం. కంగ్రాచులేషన్ మామా. అరే మామ, రాజలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి వచ్చింది. పాప నిన్ను నమ్మచ్చింది రా పిల్ల. నువ్వు ఆమెకి ఏం కష్టం రాకుండా చూసుకోవాలరా. అరే మామ, ఈ ఖర్చులకు కొంచెరా. అరే ఈరా. అరే జాగ్రత్త రే. అరే మామ, కారు మాట్లాడాను, వేరే ఊరు వెళ్ళి మంచిగా బతుకు. సరేరా పారపా. అరే ఎక్కుర్రా. అరే ఊరోళ్ళతో కాంటాక్ట్ ఉండకురా. అరే చెల్లెని మంచిగా చూసుకో, ఏమన్నా అయితే మాకు ఫోన్ చేయి. జాగ్రత్తరా. సరేనా? సాయిగా నా కొంప ముంచినవరా, నీ దినాలుగా నీ కాడు కాదురా. మందుల మానం పోతుంది కదరా రాజుగా, నేనేం చెయ్యాలరా. సాయిగా ఎవరా నీకు పెళ్లి చేసింది?